తన బిడ్డ ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టలేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. కానీ వైసీపీ నేతలు ఇంతలా రియాక్ట్ అవుతున్నారంటే వారికి భయమా లేక బెదురా అని ప్రశ్నించారు. ఆమె కుమారుడికి వైఎస్ఆర్ పేరుతో రాజారెడ్డి అని పేరు పెట్టారు అని వెల్లడిస్తూ ఎవరిని వాగినా తమ కుమారుడు వైఎస్ఆర్ వారసుడే అని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ బ్రతికి ఉంటే జగన్ చేసిన పనులకు ప్రజలు తలదించుకునేవారని షర్మిల విమర్శించారు. మోదీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారని, జగన్కు అసలు ఐడియాలజీ లేదని చురకలంటించారు. జగన్ చేస్తున్నది రాజకీయ వ్యభిచారమేనని మండిపడ్డారు. జగన్ చేతిపై బీజేపీ పచ్చబొట్టు వేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజారిటీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోతే మనది సూపర్ ఫ్లాప్ కాక సూపర్ హిట్ ఎలా అవుతాయి? చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ లేక కూటమి సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, లేదా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కానీ ఇంతవరకు ఉద్యోగాలు కల్పించింది లేదు. పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు వచ్చింది లేదు. అంటే 20 లక్షల ఉద్యోగాలు రాలేదు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పటికే ఒక సంవత్సరానికి ఇవ్వాల్సి ఉండింది. ఇప్పటికీ మన రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కనీసం సగం మందికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? కనీసం ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? మరి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మరి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎలా అంటున్నారు? ముమ్మాటికి సూపర్ 6 సూపర్ ఫ్లాపే. అన్ని పథకాలు అంతే. మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఒక్క మహిళకైనా 1,500 రూపాయలు నెలకు ఇచ్చారా? అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టక ముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా? వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే. నా కొడుకు రాజశేఖర రెడ్డి వారసుడే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు. రిలయన్స్ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక రిలయన్స్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ వాళ్ళకు రాజ్యసభ సీటు ఇచ్చాడు అంటే మోడీ కోసమే ఇచ్చాడు. గంగవరం పోర్టు అదానికి కట్టబెట్టాడు అంటే మోడీ కోసమే కట్టబెట్టాడు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతి బిల్లుకు బీజేపీకి మోడీ గారికి మద్దతు ఇచ్చారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, మోదీ దత్తపుత్రుడు కాబట్టి. మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలకు సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి. అసలు ఒకవైపు కూటమి సర్కారు బహిరంగంగానే పొత్తు పెట్టుకుంది బీజేపీ పార్టీతో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా పొత్తు పెట్టుకోలేదు, రహస్యంగా అక్రమ పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ తొత్తుగా, బీజేపీ తోక పార్టీగా పనిచేస్తున్నారు.